నేరం చేసిన వాళ్ళు విచారణ ఎదుర్కోవాలి. అవును, విచారణ ఎదుర్కోవాలి. ఆల్రెడీ మీ విషయంలో జరిగింది కదా. నేరం చేసిండ్రు, మీరు పోయి విచారణ ఎదుర్కొన్నారు. పాపం 9 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు చేసి విచారణ అనగానే గగ్గోలు పెడతారా? బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. కొందరు మధ్యయుగాల చక్రవర్తుల్లా ఫీల్ అవుతున్నారు. పదవులన్నీ అనుభవించిన వాళ్ళు జాతిపితలు ఎలా అవుతారు? స్వయం ప్రకటిత జాతిపితలకు రోజులు చెల్లినాయి. ఫామ్ హౌజులు, వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన వాళ్ళు కాదు, సర్వం త్యాగం చేసిన వాళ్ళు నిజమైన నాయకులు. కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టినప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? హార్వర్డ్ సర్టిఫికెట్ నేను చూపిస్తా, మోడీ తన డిగ్రీ పట్ట చూపించగలరా అని సవాల్. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం ప్రదానం. హార్వర్డ్ యూనివర్సిటీకి 10 రోజులు పోలేదు, వచ్చిండు కథ. నాకు హార్వర్డ్ యూనివర్సిటీ పట్టా వచ్చింది, మోడీని పట్టా చూపించగలవా అని మోడీ గారిని సవాల్ చేస్తున్నాడు కదా. ఏ గింత దుస్సాహసం రేవంత్ రెడ్డి గారు? ఏదో పోయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పీజీ క్లాస్లో పోయి వచ్చినట్టు, బీటెక్ చేసినట్టు, లేకపోతే ఎంటెక్ చేసినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఆయనకి ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ లేదని అవమానించడమే కదా మోడీ గారిని. ఇప్పుడు మోడీ గారు చదువుకోలేదన్నట్ట, ఆయన చదువుకోలేదన్నట్టే కదా నువ్వు అనేది. నా దగ్గర హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నదే అంటే నీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేదని మోడీ గారిని నిందించినట్టు, మోడీ గారిని అవమానించినట్టు. 10 రోజులు క్లాస్కు పోయేస్తేనే గింత మాట్లాడుతున్నావు అంటే రేవంత్ రెడ్డి గారు, పుసుకున్న బీటెక్కో ఎంటెక్కో చేస్తే గత్తర పట్టిత్తువేమో తెలంగాణ. మా ఎంత కథ చేసినావు రేవంత్ రెడ్డి గారు. 10 రోజులు అటు పోయి ఇటు వచ్చి నా దగ్గర హార్వర్డ్ సర్టిఫికేట్ ఉన్నది, మోడీ నీ దగ్గర ఏం సర్టిఫికేట్ ఉన్నది చూపించు అంటే పాప ఆయన ఛాయ్ అమ్మి బతికినోడు. ఆయన చదువుకుంటూ చూపించపోవా? 12 సంవత్సరాలుగా ఇగో నేను ఈ చదువుకున్నాను చూపించపోవా? ఆయన చూపించలేడు, ఎందుకంటే ఆయన చదవలేడు. గంత అవమానిస్తావా రేవంత్ రెడ్డి గారు?